హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ 8 కి సన్నాహాల మధ్య కేఎల్ రాహుల్ తదుపరి అడుగుపై అందరిలో ఉత్సాహం మొదలైంది. ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్ జట్టు నుండి కేఎల్ రాహుల్ బయటకు రావడం దాదాపు ఖాయం. దీన్ని మరింత రుజువు చేసేందుకు రాహుల్ కూడా ఆర్సీబీ తరఫున ఆడతాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ ఆర్సీబీకి మళ్లీ ఆడాలనే కోరిక ఉన్నప్పటికీ కేఎల్ రాహుల్ నేరుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎంపిక కాలేడు. అంటే మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జైంట్స్ జట్టు నుండి రాహుల్ ని ట్రేడ్ చేసే అవకాశం కూడా లేదు. బదులుగా మెగా వేలం ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ నిబంధనల ప్రకారం మెగా వేలంలో ఆటగాళ్ల ట్రేడింగ్ కు అనుమతి లేదు. బదులుగా ఆటగాళ్లు ఈ మినీ వేలం సమయంలో మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతించబడతారు. కాబట్టి ఈ వేలానికి ముందు కేఎల్ రాహుల్ ని ఆర్సీబీ కొనుగోలు చేయదు. మెగా వేలంలో కేఎల్ రాహుల్ కనిపిస్తే ఇతర కొనుగోలుదారులు కూడా అతన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే రాహుల్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ కూడా. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లకు నాయకత్వం వహించిన అనుభవం కూడా అతడికి ఉంది. తద్వారా కేఎల్ రాహుల్ కొనుగోలుతో కెప్టెన్, వికెట్ కీపర్, ఓపెనర్ స్థానాలను భర్తీ చేయవచ్చు. అందువల్ల ఒకే ఎంపికతో 3 స్థానాలను భర్తీ చేయగల ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా కొనుగోలుదారులు ఆసక్తి చూపుతాయి. మెగా వేలం ద్వారా కేఎల్ రాహుల్ను ఆర్సీబీ కొనుగోలు చేయబోతున్నప్పటికీ భారీ పోటీ నెలకొనడం ఖాయం. మరి మెగా యాక్షన్లో కేఎల్ రాహుల్ ఏ టీంలో పాల్గొంటాడో వేచి చూడాలి. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.